రోజు తండ్రి చనిపోయాడు. అదే రోజు అతడికి ఇంటర్ లాస్ట్ ఎగ్జామ్. తండ్రి మృతి చెందిన బాధ ఓవైపు, తన భవిష్యత్తు మరోవైపు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ బాధ కన్నీళ్లను దిగమింగుకుని ఎగ్జామ్ రాశాడు. పరీక్ష అయిపోగానే తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. సైదాపూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన బోరుగుల అభిరామ్ అనే విద్యార్థి తన తండ్రి బోరుగుల రాజేశ్వరరావు నెల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. అయితే రాజేశ్వరరావు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అభిరామ్కి బుధవారం చివరి పరీక్ష కావడంతో తండ్రి మరణించిన దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తండ్రి అంత్యక్రియలో పాల్గొన్నాడు. తండ్రి మరణంలోనూ తన భవిష్యత్తు పాడు కావద్దనే విద్యార్థి ఆలోచన, తన ఆత్మస్థైర్యాన్ని గ్రామస్తులు మెచ్చుకున్నారు. అతను కరీంనగర్లో సెక్యూరిటీ గార్డ్గా కోటక్ మహేంద్ర బ్యాంక్లో సెక్యూరిటీగా చేస్తాడు. మొన్న 24వ తారీఖు నాడు అకస్మాత్తుగా బండి మీద రాగా రోడ్డు మీద మరణించడం జరిగింది. అతనికి మా బావగారికి అనే వ్యక్తి రాజేశ్వరకు ఒకడే కొడుకు. అతన్ని కష్టపడి ఎంతో చదివించి అతను సెక్యూరిటీ గార్డ్ చేసుకుంటే అతనికి ఒక్క కొడుకు ఎంతో కష్టపడి చదివించడం జరిగింది. నిన్న ఇంటర్ పరీక్ష కూడా లాస్ట్ ఎగ్జామ్ రాయడం ఉంది. బాడీ ఇక్కడనే ఉంది. అతనికి వెళ్ళాలని లేదు. మా నాన్న చనిపోయింది కదా, నేను ఎగ్జామ్ ఎలా రాయాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఎంతో కష్టంగా కూడా ఎగ్జామ్ ఆయనతో ఒకటి రాసి రాపో అని తోలడం జరిగింది. అతి కష్టంగా ఎగ్జామ్ రావడం జరిగింది. మరి వాళ్ళకు ఎట్లయినా వాళ్ళు కొంచెం లేని పరిస్థితిలో ఉన్నారు. కష్టపడితేనే వాళ్ళు చేసుకుంటేనే బతికినటువంటి వ్యక్తులు. మరి వాళ్ళకు కొంచెం సహకరించాలని, వాళ్ళ ఎట్లయినా ఆదుకోవాలని కోరుతున్నాం.